నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధచర్యలో నిన్న మనము పాటలీ గ్రామ ఉపాసకులకు భగవానుడు శీలాలను గురించి, శీలము వల్ల కలిగే మంచి ఫలితాల గురించి, అదేవిధంగా శీలాన్ని పాటించని వారికి కలిగే చెడు ఫలాలను గురించి చెప్పుకున్నాం. ఇంకా పాటలీపుత్ర నగర నిర్మాణం గురించి కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం. అప్పుడు మగధ మహామాత్యులైన సునీధ వర్షకారులు భగవానుని వద్దకు చేరుకొన్నారు. చేరుకొని భగవానుని కుశల ప్రశ్నలు అడిగారు. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఒక పక్కన నిలబడి భగవానునితో ఇట్లన్నారు: గౌరవనీయ గౌతములు, భిక్షు సంఘంతో సహా నేడు మా భోజనాన్ని అంగీకరించురుగాక. భగవానుడు మౌనంగానే అంగీకరించాడు. అప్పుడు మగధ మహామాత్యులు సునీధ వర్షాకారులు భగవానుని అంగీకారాన్ని తెలుసుకొని తమ నివాసాలకు చేరుకొన్నారు. తమ నివాసాల్లో ఉత్తమమైన కాదనీయాలను, భోజనీయాలను సిద్ధం చేయించి భగవానునకు గౌరవనీయ గౌతమ, భోజనం సిద్ధమైంది అని సమయాన్ని చెప్పించారు. అప్పుడు భగవానుడు పూర్వాహ్న సమయంలో, పూర్వాహ్నం అంటే దినంలోనే మొదటి జాము, అంటే సుమారు 10 గంటలు సమయంలో చక్కగా కప్పుకొని పాత్ర చీవరాలను తీసుకొని భిక్షు సంఘంతో పాటు మగధ మహామాత్యులు సునీధ వర్షాకారుల నివాసాన్ని చేరుకొన్నాడు. చేరుకొని వేయబడిన ఆసనముపై కూర్చున్నాడు. అప్పుడు మగధ మహామాత్యులు బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి తమ చేతులతో ఉత్తమ ఖాదనీయ భోజనీయాలను వడ్డించి సంతృప్తులను చేశారు. అప్పుడు భగవానుడు భుజించి పాత్ర నుండి చేతిని తీసుకున్న తర్వాత ఆ మహామాత్యులు తక్కువ ఎత్తుగల ఇంకొక ఆసనముపై ఒక పక్కన కూర్చున్నారు. అప్పుడు ఆ మగధ మహామాత్యులు సునీధ వర్షకారులను భగవానుడు ఈ గాథలతో అనుమోదించాడు. ఏ ప్రదేశంలో పండితులు, శీలవంతులు, బ్రహ్మచారులకు భోజనమిస్తూ నివసిస్తారో వారు అక్కడి దేవతకు ఆ దక్షిణను ఇవ్వాలి. ఆ దేవత పూజింపబడి పూజిస్తుంది, గౌరవింపబడి గౌరవిస్తుంది. తల్లి తన కడుపున పుట్టిన కుమారుని చూచినట్లుగా ఆ దేవత వారిని దయతో చూస్తుంది. దేవత దయను పొందినవాడు ఎప్పుడూ క్షేమంగా ఉంటాడు. ఈ దేవత ఎవరు అనేటువంటిది వినేవారికి అనుమానం రావచ్చు. ఎవరు అనే విషయంలో ఇక్కడ స్పష్టత ఏమీ లేదు. ఏ విధంగా విచారించినా కూడా ఇది ప్రక్షిప్తమై ఉండవచ్చు అని అనిపిస్తున్నది. అందువల్ల ఇక్కడ ఏ ప్రదేశంలో పండితులు, శీలవంతులు, బ్రహ్మచారులకు భోజనం ఇస్తూ ఉంటారో అక్కడి వారికి ఆ భిక్షువుల యొక్క, బుద్ధుని యొక్క ఆశీస్సులు ఉంటాయి అని చెప్పుకుంటే సరిపోతుంది. అప్పుడు భగవానుడు సునీధ వర్షాకారులను ఈ గాథలతో అనుమోదించి ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సునీధ వర్షాకారులు వెనుక వెనుక భగవానుని అనుసరించిపోయి నేడు ఏ ద్వారం నుండి శ్రమణ గౌతముడు
బయటకు పోతాడో అది గౌతమ ద్వారమని, ఏ తీర్థం నుండి గంగానదిని దాటుతాడో అది గౌతమ తీర్థమని పిలువబడుతుంది అన్నారు. అప్పుడు భగవానుడు వెళుతూ ఉంటే ఆయన వెనక వెనక ఈ మగధ మహామంత్రులు సునీత వర్షాకారులు వెళ్తూ ఈరోజు ఏ ద్వారం నుండి శ్రమణ గౌతముడు అంటే ఆ నగర ద్వారము నుండి నిర్మిస్తున్న ఆ నగరానికి ద్వారాలు ఏర్పడ్డాయని అనుకోవాలి. దీన్ని బట్టి అప్పటికే ద్వారం నుండి బయటికి పోతాడో అది గౌతమ ద్వారమని, ఏ తీర్థం నుండి గంగానదిని దాటుతాడో అది గౌతమ తీర్థమని పిలువబడుతుంది అన్నారు. అప్పుడు భగవానుడు ఏ ద్వారం నుండి బయటికి పోయాడో అది గౌతమ ద్వారం అయ్యింది. అప్పుడు భగవానుడు గంగానది వద్దకు చేరుకున్నాడు. అప్పుడు గంగానది అంచులను తాకి ప్రవహిస్తూ కాకి కూడా నీరు త్రాగగలిగేంతగా నిండుగా ఉన్నది. అక్కడ అపారమైన ఆవలి తీరాన్ని చేరటానికి కొందరు నావ కోసం చూస్తున్నారు, కొందరు బల్లకట్టు కోసం చూస్తున్నారు, కొందరు తెప్పల కోసం చూస్తున్నారు. అప్పుడు భగవానుడు బలవంతుడు మడిచిన చేతిని చాచునంతలో, చాచిన చేతిని మడుచునంతలో గంగానదికి ఈవలి తీరంలో భిక్షు సంఘంతో సహా అదృశ్యమై ఆవలి తీరంలో నిలబడ్డాడు. అప్పుడు అపారమైన ఆ నది ఆవలి తీరాన్ని చేరటానికి కొందరు నావల కోసము, కొందరు బల్లకట్టు కోసము, కొందరు తెప్పల కోసము చూస్తూ ఉండటం భగవానుడు చూశాడు. అప్పుడు భగవానుడు ఆ విషయాన్ని తెలుసుకొని ఆశువుగా ఈ ఉదానాన్ని వెలువరించాడు. జనాలు తెప్పలు కట్టునంతలో చిన్న జలాశయాలను విడిచి మేధావులు సేతువును నిర్మించి లోతైన అపార ప్రవాహాన్ని దాటి ఆవలి తీరాన్ని చేరుకుంటారు. అంటే దీన్ని ఈ సంసార ప్రవాహాన్ని దాటిపోవడానికి అన్వయించుకోవచ్చు. ఆర్య సత్యాలు. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుని పిలిచి పద ఆనంద కోటి గ్రామానికి పోదాము అన్నాడు. అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు భగవానునకు బదులు పలికాడు. అప్పుడు భగవానుడు పెద్ద భిక్షు సంఘంతో కోటి గ్రామాన్ని చేరుకున్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులను సంబోధించి, భిక్షువులారా, 4 ఆర్యసత్యాలను అర్థం చేసుకోకపోవటం వల్లనే, వాటిని లోతుగా విచారించకపోవటం వల్లనే నేను కానీ మీరు కానీ ఈ సంసారంలో దీర్ఘకాలం తిరిగాము. ఏ 4? భిక్షువులారా, దుఃఖ ఆర్యసత్యాన్ని అర్థం చేసుకోకపోవటం వల్లనే, లోతుగా విచారించకపోవటం వల్లనే నేను కానీ మీరు కానీ ఈ సంసారంలో దీర్ఘకాలం తిరిగాము. భిక్షువులారా, దుఃఖ సముదయ ఆర్యసత్యాన్ని అర్థం చేసుకోకపోవటం వల్లనే, లోతుగా విచారించకపోవటం వల్లనే, అదేవిధంగా దుఃఖ నిరోధ ఆర్యసత్యాన్ని అర్థం చేసుకోకపోవటం వల్లనే, లోతుగా విచారించకపోవటం వల్లనే, ఇంకా దుఃఖ నిరోధానికి కొనిపోయే మార్గ ఆర్యసత్యాన్ని అర్థం చేసుకోకపోవటం వల్లనే, లోతుగా విచారించకపోవటం వల్లనే నేను కానీ మీరు కానీ ఈ సంసారంలో దీర్ఘకాలం తిరిగాము. భిక్షువులారా, దుఃఖ ఆర్యసత్యాన్ని, దుఃఖ సముదయ ఆర్యసత్యాన్ని, దుఃఖ నిరోధ ఆర్యసత్యాన్ని, దుఃఖ నిరోధానికి కొనిపోయే మార్గ ఆర్యసత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవటం వల్లనే, దర్శించటం వల్లనే భవతృష్ణ తెగిపోతుంది. భవతృష్ణ అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాలనేటువంటి ఈ కోరిక తెగిపోతుంది.
జన్మకు గల ఆధారము నశిస్తుంది, ఇక మరుజన్మ ఉండదు. భగవానుడు ఇలా అన్నాడు. ఇంకా శాస్త్ర ఇట్లన్నాడు. 4 ఆర్య సత్యాలను ఉన్నది ఉన్నట్లుగా చూడనివాడు ఆయా జన్మలలో దీర్ఘకాలం తిరుగుతాడు. వాటిని ఉన్నది ఉన్నట్లుగా చూచి భవాధారాన్ని నశింపజేసిన వాడు దుఃఖాన్ని మొదలంట పికిలిస్తాడు. వానికి మరుజన్మ లేదు. భగవానుడు కోటి గ్రామంలో ఉంటున్నప్పుడు కూడా ఇది శీలము, ఇది సమాధి, ఇది ప్రజ్ఞ. శీలంతో కూడి ఉన్న సమాధి మహాఫలదాయకం, అది చాలా గొప్పది. సమాధితో కూడి ఉన్న ప్రజ్ఞ మహాఫలదాయకం, అది చాలా గొప్పది. ప్రజ్ఞతో కూడి ఉన్న చిత్తము కామమలినము, భవమలినము, అవిద్యామలినము అనే చిత్త మలినాల నుండి పూర్తిగా విడుదల పొందుతుంది అని అనేక విధాలుగా ధమ్మాన్ని ఉపదేశించాడు. భగవానుడు కోటి గ్రామంలో ఇష్టమున్నంత కాలం ఉన్న తర్వాత ఆయుష్మంతుడు ఆనందుని పిలిచి, పద ఆనంద, నాతికకు వెళదాం అన్నాడు. ఆనందుడు భగవానునకు అలాగే బంతే అని బదులు పలికాడు. అప్పుడు భగవానుడు పెద్ద భిక్షు సంఘంతో నాతికకు చేరుకొని అక్కడ గింజక అవసదంలో ఉన్నాడు. అంటే క్రమంగా భగవానుడు కోటి గ్రామం నుంచి నాతికకు బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడికి ఈరోజు చాలు.